Hi guys. Hi guys, welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Happy Sunday everyone and good morning. Time ఇప్పుడు ఎంత అయింది జూలీ? Maybe 9:30. Maybe 9:30. No man, maybe 9:20. ఒకరు 9:20 అంటున్నారు, ఇంకొకరు 9:30 అంటున్నారు. లైక్ నేను లేచినప్పుడు 9:15 అయింది అందుకే. ఓకే ఓకే లెట్స్ సే అరౌండ్ 9:30 రౌండ్ ఫిగర్ వేసుకొని 9:30 అనుకున్నాము టైం గురించి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వెళ్తున్నాం అనమాట. హ్యాపీ సండే ఎవ్రీ వన్. సారీ ఫర్ బీయింగ్ ఎంఐఏ. యాక్చువల్లీ ఈ వ్లాగ్ సండే షూట్ చేస్తున్నాను, రేపు పోస్ట్ చేయాలన్నమాట. అన్నీ సడన్ ప్లాన్లే ఉంటాయన్నమాట వ్లాగ్స్లో నావి. అలా అయితేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను కూడా ఫీల్ అవుతాను. అండ్ ఈరోజు ఏంటి అంటే పిన్ని వస్తున్నారు, బిర్యానీ చేస్తుంది అనుకుంటా కదా. అజిత్ చెప్పా కదా లాస్ట్ వ్లాగ్, ఎవరైనా మిస్ అయింటే ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇట్స్ ఎ బిట్ ఎంటర్టైనింగ్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో అజిత్ బిర్యానీ చేశాడు. పిన్ని యాక్చువల్లీ అజిత్ కంటే ముందే ఒకసారి బిర్యానీ చేస్తుండింది అనమాట, కానీ ఈరోజు మళ్ళీ ఇంకొకసారి చేస్తుంది. సో హోప్ఫుల్లీ ఇట్ టర్న్ అవుట్ టు బి గుడ్. ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి వెరీ గుడ్. ఓకే, అండ్ ఇప్పుడు కిందికి వెళ్తున్నాము టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ విచ్ ఈజ్ ఉప్మా. అందరూ బిర్యానీ రెసిపీ అడుగుతున్నారు. విల్ డెఫినెట్లీ షేర్ ఇన్ వన్ ఆఫ్ అవర్ వీడియోస్. అండ్ ఈరోజు నేను పాల్కోవా అడుగుతున్నారు కదా, కోవా చేయండి అని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఇఫ్ ఇన్ కేస్ మిల్క్ ఉంటే ఐ విల్ డూ ఇట్. మిల్క్ ప్యాకెట్స్ తక్కువ ఉంటే ఇప్పుడు వెళ్ళి తీసుకురాలేను, ఎందుకంటే అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ టైంకి. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వెళ్ళి గ్రోసరీ తీసుకొని రావాల్సింది, లైక్ ఆల్మండ్స్ అవన్నీ లేవన్నమాట. కానీ ఈరోజు చాలా బాగా నిద్ర వచ్చేసింది. ఎవరు అలారం కూడా పట్టించుకోలేదు. అలారం పెట్టాము కానీ అలాగే నిద్రపోయాం అనమాట 7 o'clockకి. ఐ డోంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్. పాపం లేచింది, నీకోసం వెయిట్ చేసింది. జూలీ నేను వెళ్ళాలనుకున్నాం కానీ జూలీ లేచింది, ఇట్లా చూసింది ఒకసారి, కానీ నేను పడుకునేసరికి ఇంకా తను కూడా పడుకుని పోయింది అనమాట. నైట్ కూడా ఐ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ నైట్ ఎక్సెప్ట్ ఫ్రమ్ గ్రీన్ టీ. సో ఇప్పుడు నాకు చాలా ఆకలిస్తుంది. కిందికి వెళ్ళి విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ సీ హౌ దిస్ సండే గోస్. వెళ్దామా? బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి హాల్లోకి వెళ్ళానమాట. అంతలోపే మమ్మీ ఈ పని పెట్టేసుకున్నారు. మమ్మీ అయితే నాన్ స్టాప్గా కంటిన్యూస్గా ఏదో ఒక వర్క్ పెట్టుకుంటూనే ఉన్నారు, వద్దు అని చెప్తున్నా కూడా. ఇక్కడ చూస్తున్నారా, నేను కలాకండ్ చేద్దామని చెప్పి వెళ్తే మమ్మీ ఇక్కడ మ్యాంగో పికిల్ చేస్తున్నారు. ఎలాగో చేస్తున్నారు కదా అని చెప్పి రికార్డ్ చేసుకో అని చెప్పారనమాట విత్ మెజర్మెంట్స్. అందుకే నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ గ్రేట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మమ్మీ ఇక్కడ అరౌండ్ 4 cups ఆఫ్ గ్రేటెడ్ మ్యాంగో తీసుకుంది. రాగా ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే పికిల్ బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ మ్యాంగో పికిల్ అనేది మనం వెట్ హ్యాండ్స్తో డిప్ చేయడం కానీ ఎక్కువసేపు టచ్ చేయడం కానీ ఉంటే అది త్వరగా పాడైపోతుంది అంట. సో వెట్ హ్యాండ్స్తో ఎవరు దీన్ని టచ్ చేయకుండా ఉండండి. పికిల్ ఎవరైనా చేస్తున్నట్టయితే దాన్ని ఎక్కువ కదపకుండా ఉండడం మంచిది అని చెప్పిందనమాట మమ్మీ. సో ఇక్కడ విత్ మెజర్మెంట్స్ చూపించాలి అని చెప్పి మమ్మీ ఇక్కడ 4 cups తీసుకున్నారు, ఎందుకంటే మెజర్మెంట్స్ లేకుంటే పికిల్ సరిగ్గా రాదంట. అందుకే ఇక్కడ 4 cups ఆఫ్ గ్రేటెడ్ మ్యాంగో పీసెస్ తీసుకున్నారు. మమ్మీ దీనికోసం 3 మీడియం సైజ్డ్ మ్యాంగోస్ తీసుకున్నారు. అదైన తర్వాత మమ్మీ దీనికోసం మెంతులు ప్యాన్లో హీట్ చేస్తున్నారనమాట. అన్ని మెంతులు అవసరమేం పడవు, కానీ మెంతులు మనము గ్రైండ్ చేసుకుంటాము. సో మెంతులు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ప్రతిసారి మనం గ్రైండ్ చేసుకోలేమని చెప్పి మెంతులది పౌడర్ ముందే ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ. ఇక్కడ డాలీ చూసారా, తను ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, జస్ట్ అలా ఫ్రై చేస్తుంది అనమాట. మెంతులు మనం ఫ్రై చేసి కాసేపు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఆయిల్ వేయాలన్నమాట. అరౌండ్ 2 cups ఆఫ్ ఆయిల్ వేశారనుకుంటా మమ్మీ. 2 cupsకి కొంచెం తక్కువ వేశారనుకుంటాను. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఐ గెస్. మనం ఇప్పుడు 4 cups ఆఫ్ మ్యాంగో గ్రేటెడ్ మ్యాంగో తీసుకుంటే 4:2 అనమాట ఆయిల్ కంటెంట్ ఉండాల్సింది. ఆయిల్ ఇందులో ఎక్కువ ఉంటేనే ఎక్కువ నిలువ ఉంటుంది అని చెప్పారు అనమాట మమ్మీ. సో నాకు 4 cups తీసుకున్నారే అనే తెలుసు. 2 cups ఆఫ్ ఆయిల్ తీసుకున్నారు, సారీ కన్ఫ్యూజ్ చేస్తున్నాను. 4:2 అనమాట రేషియో. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మమ్మీ గార్లిక్ని దంచుతున్నారు. మీ దగ్గర చిన్న రోల్ ఉంటే దాంట్లో కూడా దంచుకోవచ్చు, కానీ మళ్ళీ అది తీసే ఓపిక లేక మమ్మీ అక్కడ ఒక వుడెన్ స్టిక్ ఉంటే దాంతో అంటున్నారనమాట. ఎలాగైనా మనకు వర్క్ జరగడం ఇంపార్టెంట్ కదా. అది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా మెంతులు చల్లారే వరకు పక్కన పెట్టుకోండి అని చెప్పి.
ఇక్కడ మెంతుల్ని గ్రైండ్ చేసేస్తున్నారు మమ్మీ. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అయిపోతుంది. ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ యూస్ చేస్తాము ఇప్పుడు పికిల్కి. అంతే, మీతో ఆల్రెడీ ఉంటే అదే యూస్ చేసుకోండి. ఇక్కడ మమ్మీ హీట్ అయిన ఆయిల్లోకి ఆవాలు వేస్తున్నారు. నాకు చెప్పాను కదా ముందు వ్లాగ్స్లో కూడా ఆవాలంటే చాలా ఇష్టం అనమాట. సో కొంచెం ఎక్కువ వేయించుకుంటాను. అదైన తర్వాత గార్లిక్ వేశారు. ఇంకా ఏం వేశారో నేను వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీస్, తర్వాత కర్రీ లీవ్స్ వేసి ఫ్రై చేస్తూ ఉన్నారనమాట. దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెంటనే దీన్ని కలిపేయకూడదు అనమాట. ఇది బాగా చల్లారాలి. అండ్ దీంట్లోకి 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసినట్టున్నారు మమ్మీ. అదైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఇంగువ అంటారు కదా, నాకు తెలిసి ఇంగువ అందరింట్లో ఉంటుంది. అది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలన్నమాట, టేస్ట్ కోసం అంట. యూజువల్లీ మేము ఇంట్లో ఇంగువ ఎక్కువ వాడము ఇలాంటి పికిల్స్లోనే. అండ్ సమ్మర్స్ అంటే పికిల్స్కి పెట్టింది పేరు కదా, సమ్మర్స్లో పికిల్స్ చేసుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి. సో అలా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇంకా కొన్ని గార్లిక్ పీసెస్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కదా, రెడ్ చిల్లీ పౌడర్ అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అదైన తర్వాత ఈ పౌడర్ ధనియా పౌడర్ అందులోకి వేసి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. కారం మమ్మీ 1 కప్ ఫుల్ కప్ వేశారనమాట. మ్యాంగోస్ గ్రేటెడ్ కప్ ఉంటుంది కదా, కప్ చూపించాం కదా, 1 కప్ ఫుల్ వేశారు. సాల్ట్ కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దీని అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ చల్లబడి ఉంటుంది కదా, చల్లగా అయిండే ఆయిల్ని తెచ్చి దీంట్లోకి పోసి జస్ట్ మిక్స్ చేసేసుకోవడమే అంతే. కాకపోతే ఇది స్టోరేజ్ ఏంటి అంటే ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టకూడదు అసలు. ప్లాస్టిక్ బాక్సెస్లో కాకుండా మనకు గ్లాస్ కంటైనర్స్ అంటారు కదా, స్టీల్ వాటిలో కూడా పెట్టకూడదు అనుకుంటాను. గ్లాస్ జార్స్లో పెడితే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ మమ్మీ సమ్మర్లో పికిల్ చేస్తే అది మాకు 2 years వరకు ఉంటుందన్నమాట. ఇంట్లో పికిల్ లవర్స్ చాలా మెంబర్స్ ఉన్నారు. అండ్ మేము నెక్స్ట్ డే ఇదే పికిల్తో రైస్ అండ్ గీ యాడ్ చేసుకొని తిందాం అనుకున్నాము. ఇక్కడ సాల్ట్ తక్కువ అంటే మమ్మీ అది కూడా వేశారనమాట. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ చెప్పా కదా, చల్లారిన ఆయిల్ ఫ్రై అయినది ఇందులోకి వేయాలి. చల్లగా ఉండాలన్నమాట, అలాగే వేయకూడదు అని చెప్పారు మమ్మీ. ఇదంతా మిక్స్ చేసేసుకొని కారం అండ్ ఉప్పు చెక్ చేసుకొని కాసేపు అయిన తర్వాత జార్లోకి తీసుకుంటే యమ్మియస్ట్ పికిల్ రెడీ అయిపోతుంది. నాకు తెలిసి నేను ఏ వ్లాగ్లోనూ ఇంత డీటెయిల్డ్గా ఒక ఫుడ్ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఐఎమ్ సారీ. అర్థమైండే వాళ్ళు, అర్థం కాని వాళ్ళకి కింద కామెంట్ బాక్స్లో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మీరైతే ప్రాసెస్ చూసేయండి. ఇక్కడ డాలీ పాలు తాగుతుంది. తనకు యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసామన్నమాట అందరికీ, కానీ తనకు ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదు. కొంచెం తినింది కానీ దోశ అయితే బాగా తింటుంది. సో ఇక్కడ పాలు తాగేస్తుంది అనమాట తను. నేను ఈలోపు తనను కొంచెం ఇరిటేట్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను. టీవీ చూస్తూ పాలు తాగి తన టైం తను ఎంజాయ్ చేస్తుంటే నేను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ పాలు తాగడం స్టార్ట్ చేసింది. సారీ. హాయ్ గాయ్స్, యు ఆర్ వాచింగ్ మీ రైట్ ఆఫ్టర్ ద బాత్. అందుకే ఇలా ఉన్నాను అనమాట నేను. అండ్ ఐ జస్ట్ హాప్డ్ హియర్ టు టెల్ యూ సంథింగ్. నాకు యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ సిన్స్ 1 week, కానీ 2 days నుండి ఎక్కువ అయిందనమాట. అదేంటంటే శానిటైజర్. కట్ దిస్ పార్ట్, రీషూట్. డోంట్ వరీ, శానిటైజర్ ఉంది. ప్లీజ్ ఎవరైతే స్నీజ్ చేస్తారో వెంటనే శానిటైజ్ చేసుకోండి. బికాజ్ డాలీ నన్ను చూసి నవ్వుతుంది అనమాట. వీడియో రికార్డ్ చేస్తున్నప్పటి నుండి స్నీజెస్ వస్తున్నాయని చెప్పి. డోంట్ వరీ, ఐఎమ్ శానిటైజింగ్ మై హ్యాండ్స్. డోంట్ వరీ, డోంట్ కామెంట్. ఓకే, ఐఎమ్ నాట్ టచింగ్ హర్. శానిటైజ్ చేసిన తర్వాత టచ్ చేస్తాను. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను, హెడ్ బాత్ చేశాను కదా, అందుకే స్నీజెస్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఓకే, డన్ విత్ శానిటైజేషన్. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానో నేను చెప్తాను అనమాట.
యాక్చువల్లీ నాకు హెడేక్ ఓన్లీ రైట్ సైడ్ ఉంది అండ్ 2 days నుండి అది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. 1 week నుండే నాకు ఆ సెన్సేషన్ ఉంది దట్ లైట్గా ఇక్కడ నుండి ఇక్కడికి పెయిన్ రావడం అలా. సో అందుకే నేను వెన్స్డే వ్లాగ్ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే వ్లాగ్ షూట్ చేయడం అంటే ఓన్లీ షూట్ చేసి రాగా ఎడిట్ చేయడం రాగా అప్లోడ్ చేయడం కాదనమాట. ఎడిటింగ్ చేయాలి, రెండరింగ్ చేయాలి, అదైన తర్వాత ఐ హ్యావ్ టు రీచెక్ ద బిట్స్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు అప్లోడ్ ఇట్. వ్లాగ్స్ అందరూ ఐ మీన్ ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్. నాకైతే నా వ్లాగ్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఎడిటింగ్ ఉండాలి అనుకుంటాను. అండ్ ఎస్టర్డే వీడియో నేను చూసినప్పుడు లాట్ ఆఫ్ యూ సో స్వీట్ ఆఫ్ యూ, నిజంగా అంటే మీరు అన్ని ఫ్లాస్ కూడా వెతకరు. నా వీడియోస్లో నేనే ఫ్లాస్ వెతుక్కుంటా అనమాట. కొన్ని క్లిప్పింగ్స్లో వాయిస్ కట్ చేయలేదు, ఐ మీన్ సౌండ్ మ్యూట్ చేయకుండా అలాగే పెట్టేశాను అనమాట. నేను ఫాస్ట్గా ఎడిటింగ్ చేస్తుంటే నాకే నచ్చట్లేదు. ఐ నో మీకు నా వ్లాగ్స్ చూడడం ఇంపార్టెంట్, నాట్ అబౌట్ ఎడిటింగ్ అని చెప్పి, అది నాకు తెలుసు. కానీ నేను కూడా ఐఎమ్ నాట్ ప్రెషరింగ్ మీ అప్, లైక్ ఓకే ఇట్స్ ఓకే ఎడిటింగ్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నేను కూడా పోస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఎడిటింగ్ ఈజ్ నాట్ మై ఫస్ట్ ప్రయారిటీ, అప్లోడింగ్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. అలా అని రా ఫోటేజ్ నేను పోస్ట్ చేయలేను అనమాట. ఇలా హెడేక్ 2 days నుండి ఎక్కువ ఉంది. కానీ ఈ వీడియో నేను తీస్తున్నాను ఎందుకంటే దిస్ కంప్లీట్ వీక్ హ్యాస్ బీన్ టఫ్ ఫర్ మీ. ఏం అవ్వట్లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ వర్కౌట్స్ తర్వాత మళ్ళీ వర్కౌట్స్. అసలు ఏం మాట్లాడుతున్నానో ఏంటో. ఇంట్లో ఉండనే కాదు, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ టాకింగ్. వర్కౌట్స్ చేయట్లేదు, డైట్ ఉండట్లేదు అండ్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వీక్. ఇట్స్ ఓకే, ఈ వీక్ బాగాలేకపోతే నెక్స్ట్ వీక్ బాగుంటుంది. అండ్ ఈ హెడేక్ వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్డ్ ఫేస్ నాది స్వెల్లింగ్ వస్తుంది అండ్ ఐస్, నేను మార్నింగ్ మాట్లాడిన క్లిప్పింగ్ ఒకసారి చూసుకున్నాను. సో ఐస్ చాలా స్వెల్లింగ్ ఉన్నాయన్నమాట. ఓన్లీ అది ఎప్పుడు జరుగుతుందంటే నాకు ఇలా రైట్ సైడ్ హెడేక్ వచ్చినప్పుడు. యాక్చువల్లీ బాబాయ్ టాబ్లెట్స్ ఇచ్చున్నారనమాట. నేను చెప్పాను కదా జూలీ అండ్ డాలీ వాళ్ళ డాడీకి మెడికల్ ఫీల్డ్ అని చెప్పి. బాబాయ్ నాకు టాబ్లెట్స్ ఇచ్చింటే అది నేను 3 days వాడిన తర్వాత అది పోయిందనమాట హెడేక్. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఐ డోంట్ నో వై. మా డాడీ ఏం చెప్తారంటే ఇట్స్ డ్యూ టు సైనస్ ఆర్ మైగ్రెయిన్ అని చెప్తారు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. కానీ ఈ వ్లాగ్ అయితే నేను ఎడిట్ చేసి టుమారో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇట్ మే బీ షార్ట్ ఆర్ ఇట్ మే బీ ఇన్ మిడిల్. I know you guys will understand. A long video post చేయలేకపోయినా I will be constant and I can post like 10 to 15 minutes vlog అలా పోస్ట్ చేయగలను. నేను కంటిన్యూగా షూట్ చేస్తున్నాను అనమాట. అంటే కంటిన్యూగా షూట్ చేయడం అంటే ఐ కాంట్ కీప్ మై ఫోన్ ఓవర్ దేర్ అండ్ షూట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై హౌస్ బికాస్ దట్ వుడ్ నెవర్ బీ ఇంట్రెస్టింగ్. అండ్ రైట్ నౌ నేను కొంచెం కన్సీలర్ అప్లై చేసుకొని కొంచెం రెడీ అయ్యాను అనమాట. ఎందుకంటే నాకు బాగాలేనప్పుడు ఐ మీన్ లైక్ కొంచెం సిక్గా ఉన్నప్పుడు ఐ లైక్ టు గెట్ రెడీ, ఎందుకంటే నాకు మోటివేషన్ వస్తుంది అనమాట. కొంచెం మిర్రర్లో చూసుకున్నప్పుడు రెడీ అయ్యావు కదా, ఏదో వర్క్ చేయాలి అన్న ఫీల్ వస్తుంది. అట్లీస్ట్ నేను అలా అయినా వ్లాగ్ చేయగలుగుతానేమో. దట్స్ ఇట్. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 5K సబ్స్క్రైబర్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ గివ్ అవే గురించి అడుగుతారని నాకు తెలుసు. డోంట్ వరీ, ఐఎమ్ గోనా హోస్ట్ ఏ గివ్ అవే. కానీ ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాతనే I can send you the gift that I have decided. So wait for 5K subscribers. I'm gonna announce it. Okay na? ఇప్పుడైతే లంచ్ చేయడానికి కిందికి వెళ్ళాలి అండ్ ఐఎమ్ నాట్ డూయింగ్ వర్కౌట్ టుడే, ఎందుకంటే ఈరోజు సండే అండ్ ఈ వీక్ అంతా నేను వర్కౌట్ చేయలేదు. ఐ థింక్ ఈ వీక్లో నేను ఓన్లీ 2 times వర్కౌట్ చేశాను. హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ రేపటి నుంచి మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తామని అనుకుంటున్నాను. అండ్ డాలీ ఈజ్ ఆల్సో మిస్సింగ్ హర్ వర్కౌట్ యాజ్ వెల్ యాజ్ జూలీ చూడండి ఎలా పడుకొని ఉందో. ఇప్పుడు కిందికి వెళ్ళి లంచ్ చేస్తామన్నమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు వ్లాగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ న్యాప్. అదైన తర్వాత ఈవినింగ్ పిన్ని వస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, జూలీ డాలీ వాళ్ళ మమ్మీ అని చెప్పి పిన్ని వస్తున్నారు అనమాట. పిన్ని వచ్చిన తర్వాత ఐ థింక్ ఐఎమ్ గోనా కంటిన్యూ ద వ్లాగ్. ఓకే, లెట్స్ గో డౌన్ అండ్ హ్యావ్ మై డిన్నర్.
హాయ్ గాయ్స్, ఇప్పుడే నేను అమేజింగ్ బిర్యానీ తిన్నాను అనమాట. పిన్ని చేసింది, చాలా బాగా వచ్చింది. ఈసారి రెసిపీ అడిగే వాళ్ళందరికీ రెసిపీ ఖచ్చితంగా అడుగుతాను. లింక్ నా తమ్ముని అడుగుతుంటే పెట్టట్లేదు, అందుకే లింక్ షేర్ చేయడానికి కూడా అవ్వట్లేదు. ఏ వీడియో చూసాడో నాకు కూడా తెలీదు. సండే చేస్తా అన్నాడు, తన రెసిపీనే ఫాలో అవ్వాలంట అందరూ. సో సండే వరకు కొంచెం వెయిట్ చేయండి. అండ్ పిన్ని ఏదో అడిగారు కదా, నువ్వే ఆన్సర్ చెప్పు దానికి. హాయ్, హలో, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను శారీ అడిగారు కదా, శారీ కట్టుకొచ్చుకున్నాను. శారీలో ఎలా ఉన్నానో చెప్పండి. బ్లౌజ్ కానీ డిజైన్ చేయించుకున్నాను. బ్లౌజెస్ అన్నీ ప్రతి ఒక్కటి మగ్గం వర్క్, స్టిచ్చింగ్ అన్నీ స్పెషల్గా చేయించుకుంటారు. బ్లౌజెస్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు కూడా, మా మమ్మీకి, నాకు, పిన్నికి, ముగ్గురికి శారీ అండ్ బ్లౌజ్ మ్యాక్సిమం అన్ని శారీస్కి మగ్గం వర్క్ అనేది ఉంటుంది. అడ్రస్ అడుగుతున్న వాళ్ళకి 80 ఫీట్ రోడ్లో ఒక చైతన్య స్కూల్ ఆపోజిట్ లో చైతన్య స్కూల్ ఆపోజిట్ లో అక్కడ ఉండేది ఒకటే, ఆ ఆంటీనే చేస్తారనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి అడగచ్చు. అంతా అక్కడే, లైనింగ్స్ మొత్తం ఫాల్ అన్ని అక్కడే మొత్తం తనే చేస్తుంది. చాలా బాగా చేస్తుంది, తను చాలా బాగా చేస్తుంది. అడుగుతున్న వాళ్ళకి వెళ్ళండి. బ్యాక్ నెక్ చాలా బాగుంది. అండ్ అదైన తర్వాత ఇదిగోండి, ఒకసారి చూడండి. శారీలో ఎలా ఉన్నానో చెప్పండి. చాలా బాగున్నారు కదా అని చెప్పండి. ఇప్పుడు మాకు బోర్ పడుతుందని మేము కప్స్ ఆడుతున్నాం విత్ మై మామ్. లాస్ట్ బ్లాగ్ లో చెప్పా కదా, ఈసారి పిన్ని వచ్చిన తర్వాత పిన్నితో కూడా ఆడిపిస్తాను అని చెప్పి. చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో. అండ్ శారీ కలెక్షన్ అడుగుతున్న వాళ్ళకి, శారీస్ కలెక్షన్ అడుగుతున్నారంట కదా, నాకు చాలా ఉన్నాయి. నేను శారీస్ ఎక్కువ కడతాను, డ్రెస్సెస్ ఎక్కువ వేస్తా, శారీస్ కానీ ఎక్కువ ఇష్టము. అసలు నా శారీ కలెక్షన్ అమ్మది పిన్నిది చూపించాలంటే ఒక్క వీడియోలో చాలా కష్టం. కానీ ఖచ్చితంగా ఏ ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని అరేంజ్ చేస్తాను చేయాలి కదా, అప్పుడు కావాల్సింటే ఈడో షేర్ చేస్తాను. అవును, అప్పుడైతే షేర్ చేయొచ్చు. ఇంకా మన ఇంట్లో అయితే నేను ప్రతి ఒక్క సారీ చూపించలేను, కానీ ఎప్పుడు కట్టుకుంటే అప్పుడు సారీ కలెక్షన్ అయితే డెఫినెట్ గా చూపిస్తాను. నేను ఈ రోజు కట్టుకున్నాను, లేదంటే ఈ సమ్మర్ లో అస్సలు కట్టుకోను. సారీస్ అనేది పిన్ని ఎప్పుడో రేర్ గా కట్టుకుంటుంది, కానీ కొనడం మాత్రం చాలా కొంటుంది అనమాట పిన్ని. ఇప్పుడు మాట్లాడు. ఈ లాక్డౌన్ లో మనకి ఏంటంటే మేము ఇప్పుడే డ్రెస్సులు అన్ని రెడీగా ఉన్నాయి. ఈ లాక్డౌన్ లో మేము అసలు తీసుకొని అక్కడ నుంచి అక్కడికి తీసుకొనే రాలేదు. డ్రెస్ వేసుకోవాలన్నా ఇంట్రెస్ట్ లేదు, మొత్తం బీరువాలో లాక్ చేసేస్తున్నారు అనమాట. నేను ఇక్కడికి తెమ్మంటా, నాకు కొత్త డ్రెస్సులు అన్ని అక్కడే బిర్ర అయిపోతాయి. అందుకే యాక్చువల్ గా అయితే డాలీకి నాకు న్యూ డ్రెస్సెస్ వేసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట రెడీ అవ్వడానికి. కానీ నా డ్రెస్సెస్ అన్ని బెంగళూరులో ఉన్నాయి. ఇదిగో ఇట్లా మ్యాక్స్ టీ షర్ట్స్ వేసుకొని తిరుగుతున్నాను అనమాట. రోజు కొత్త డ్రెస్ తీసుకొని రా మమ్మీ అని అడుగుతుంది. అవును, రోజు ఒకటి తీసుకొని రావాలి. అండ్ జూలీ నన్ను ఏమంటుందంటే, ఆ పాపకే ఎక్కువ ఉన్నాయి, నేను అడుగుతాను అక్క, చెప్పాను కదా అక్క నేను అడుగుతానని. ఆ పాప అడిగితే అమ్మ తెస్తుంది కదా. యాక్చువల్ గా జూలీకి కంఫర్టబుల్ క్లోత్స్ అంటే చాలా ఇష్టం అనమాట. డాలీ అన్ని కంఫర్ట్ వే ఉంటాయి, జూలీకి అలాంటివే ఉంటాయి. కానీ డాలీ మాత్రం గ్రాండ్ డ్రెస్సెస్ అయినా వేసుకుంటుంది, కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయినా వేసుకుంటుంది, టీ షర్ట్స్ అయినా వేసుకుంటుంది, అలా అనమాట. గ్రాండ్ మీరు గ్రాండ్ డ్రెస్సెస్ లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెట్టినా డాలీకి ఆ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఈవినింగ్ వరకు అయినా అలాగే పెట్టుకుంటుంది. జూలీ వేసుకోదు, చాలా సింపుల్ అన్నమాట తనకి, అలా అన్నమాట. ఒకరు అలా ఒకరు ఇలా మామూలే కదా ఇంట్లో. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే గేమ్ ఆడేద్దామా? రెడీనా? వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ గేమ్ లో. జూలీ ఇంకా వస్తుందిలే. రెడీ? ఆడేద్దాం. ఓకే, ఇక్కడ గేమ్ ఆడడం స్టార్ట్ అయిపోయిందనమాట. ఇద్దరు రెడీగా కూర్చున్నారు గేమ్ ఆడడానికి. జూలీకి ఇందులో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, రోజు ఆడుకుంటూ ఉంటారనమాట జస్ట్ టైంపాస్కి. అండ్ ఇలాంటి గేమ్ ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చూపించాను అండ్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ పిన్నితో ఆడిపించాలి కదా, ఇంకా మనకు పిన్ని వ్లాగ్స్లో అంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, కొంచెం పిన్ని ఎలా ఆడుతుందో అని మీరు అడుగుతూ ఉంటారు కదా, అందుకే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా పిన్ని ఎంత ఫాస్ట్గా పెట్టేస్తుందో. పిన్నిది యాక్చువల్లీ నేను పడిపోతుంది అనుకున్నా కానీ పిన్నినే విన్ అయిపోయింది. నేను అసలు షాక్ అయ్యా అనమాట. మళ్ళీ డాలీతో కూడా ఆడింది. డాలీతో ఆడినప్పుడు పాపం పిన్ని చాలా స్లోగా ఆడారనమాట, ఎందుకంటే డాలీ హర్ట్ అవుతుండేమో ఓడిపోతే అని చెప్పి పిన్ని స్లోగా ఆడారు. కానీ ఆఫ్ కోర్స్ ఇద్దరు విన్ అయ్యారులేండి.
ఇక్కడ నేను పిన్ని ఆడడం స్టార్ట్ చేసాము. ఫన్ ఫ్యాక్టర్స్ కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ క్లిప్పింగ్ అంతా చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో యాక్చువల్లీ నాకు ఎడిటింగ్ బాగా నచ్చింది. మీకు నచ్చుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదేంది ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ నీ అమ్మ పడవ. ఓకే ఎవ్రీవన్, గేమ్ ఆడడం ఫినిష్ అయిపోయింది అనమాట. న్యాయంగా నేనే గెలిచాను. లేదండి, అన్యాయంగా గెలిచింది తను. లేదు న్యాయంగా నేనే గెలిచాను. లేదండి, కామెంట్ లో చెప్పండి. ఇంకా నేను చూడండి, మీరు నేను వీడియో చీట్ చూడండి. చేయలేదు. నేను ఏమనుకున్నాను, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అని చెప్పి చెక్ చేయడానికి ఉఫ్ అన్నానండి. అది పడిపోయింది. అంటే పిన్ని అంటే పడిపోవండి. అంటే నాది కూడా ఉఫ్ అన్నా, పడిపోలేదు. నువ్వు గ్లాస్ తో కొట్టినావు కాబట్టి పడిపోయింది. అంటే మనది స్ట్రాంగ్ ఉంది అని అర్థం. పిన్నిది వీక్ ఉంది కాబట్టి పడిపోయింది. కామెంట్ లో చెప్పండి ఎవరు గెలిచారు. టీమ్ మీరే సాక్షి. మీరే సాక్షి. నేను టెస్ట్ చేసినాను. టెస్టర్ నేను. సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు తెలిసి నాకే సపోర్ట్ చేస్తారు. నాకే సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఏడ్చావులే విరిచొచ్చినట్టు. ఏంటాలి ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకోటే సపోర్ట్ చేయండి. వీళ్ళిద్దరు ఏందో గొడవ ఆడుతున్నారు. గొడవ కాదండి, న్యాయంగా నేను చెక్ చేసినాను అది బిల్డింగ్ అనేది క్వాలిటీ ఉందా లేదా అని. ఎందుకులేండి, మీరు చూస్తారు కదా వస్తుంది కదా. నేను అది ఎడిట్ చేసి కట్ చేస్తాను. నాకు కొట్టింది ఒకటే పెడతా. అట్లా పెడితే నేనే కరెక్ట్ అనుకుంటారు కదా. నాదే కరెక్ట్ కదండి. ఓకే అండి, కింద మా అక్క ఊరగాయ పెడుతుంది. మళ్ళీ నిన్న పెట్టింది, ఇప్పుడు పెడుతుంది. ఇంకోటి మ్యాంగోస్ పెద్ద ఒప్పులు పెడుతుంది. ఇప్పుడు పాయసం చేస్తుంది, శనిబాల పాయసం చేస్తుంది మా అక్క. అండ్ ఐ లైక్ కేసరి చేస్తుంది. వంటలనే కింద చేస్తుంది, మేము పైకి వచ్చాము. ఇప్పుడు హెల్ప్ చేయలేదండి. మీకు ఏమైనా కావాల్సి కామెంట్ సెక్షన్ లో నా సారీ, నా బ్లౌజ్, నా డిజైనర్, నా అన్ని బాగున్నాయి చెప్పండి. ఎలా ఉందో, నా బ్యాంగిల్ ఎలా ఉందో, నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, దానికంటే నేను ఎలా ఉన్నానో చెప్పండి అనేది. నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఓకే, శారీలో బాగున్నానా, డ్రెస్ లో బాగున్నానా. ఓకేనా. అండ్ మీకు ఏమైనా వంటలు కావాలంటే మీకు ఏమైనా వంటలు కావాలంటే మా పెద్దమ్మని కామెంట్స్ లో అక్కని అడగండి. మా అమ్మ అన్ని వంటలు వాళ్ళకి అర్థం కాదని ఒక పెద్దమ్మ అనింది. యూజువల్ గా డాలీ మా మమ్మీని పెద్దమ్మ అని ఇంతవరకు ఎప్పుడు పిలవదనమాట. మీకు అర్థం కాలేదని చెప్పి పెద్దమ్మ అని పిలిచింది. అమ్మ అనే పిలుస్తుంది. జూలీ పెద్దమ్మ అంటుంది. ఎందుకంటే జూలీకి చిన్నప్పటి నుండి పెద్దమ్మ అనే అలవాటు చేసాము. అది అంటే కావాలని అలవాటు చేయలేదు, అలవాటు అయిపోయింది. కానీ డాలీకి మాత్రం డాలీకి ఇంటెన్షనలీ మేము చెప్పామన్నమాట అమ్మ అని పిలిచు అని చెప్పి. తక్కువ ఇక్కడ ఉండేది. జూలీ చిన్నప్పటి నుండి అక్క దగ్గరే ఉండేది. నా దగ్గర అంటే అదేలే మీ పాప దగ్గరే ఉండేది. నా దగ్గర ఎక్కువ ఉంటుంది. అండ్ హాలిడేస్ లో డాలీ వస్తూ ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ వచ్చి కరీర్లో నిన్నాము. 10 years అవుతుంది ఇక్కడికి వచ్చేసి. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే, ఏమన్నా ఫుడ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మా అమ్మ అన్ని వంటలు సూపర్ గా యాక్చువల్ గా డాలీ కూడా బాగా మాట్లాడుతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు నిజంగానే. డాలీ కొంచెం పెద్దగా అయినాక ప్లాన్ చేపించి వద్దు, ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ చదువుకోవాలా, కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చినాక తనంతట తను చేయాలా అన్నప్పుడు చేపిస్తాను. ఎప్పుడు లేదు, కానీ తనకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇలాంటి న్యూ ఫీలింగ్స్ అన్ని. ఇప్పుడు కాదు, ఇంకా వస్తున్నాం. ఉప్పు చూడాలంట. బాయ్ బాయ్. ఓకే గైస్, ఐ కంప్లీట్లీ ఫర్గాటెడ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. అండ్ ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట వ్లాగ్ ఎండ్ చేయాలని చెప్పి. ఎడిట్ చేయాలి కదా, అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇట్స్ 10:30 అండ్ ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ చేసి ఐ థింక్ ఇంకా 2 hours పడుతుంది ఈజీగా. ఎలాగో నాకు నిద్ర రాదు. సో ఐ విల్ డూ దాట్. ఎస్. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఆల్సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా హిట్ చేసి పోస్ట్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దాట్ యూ విల్ నాట్ మిస్ మై వీడియో. ఓకే guys, see you in my next video. Bye.